వెల్కమ్ టు టీవీ 24 తెలుగుకు స్వాగతం. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఈ యొక్క లోక్సభ ఎన్నికలు కూడా జరగడానికి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ యొక్క అభ్యర్థులను దాదాపు ఖరారు చేస్తే మరికొన్ని పార్టీలు మాత్రం అభ్యర్థులను ఖరారు చేయడంలో నిమగ్నమయ్యాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికీ దేశంలోనే ప్రధాన రాజకీయ పార్టీలకు పోటీగా నిలిచినటువంటి పార్టీ ఎస్డిపిఐ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. మరి ఇప్పుడు దేశంలోనే పెను సంచలనాలకు కారణం కాబోతుంది. రాష్ట్రంలోనే కాకుండా మరి దేశవ్యాప్తంగా 20 పైగా రాష్ట్రాల్లో తన ఉనికిని చాటుకుంటూ ముందుకు వెళ్తుంది ఎస్డిపిఐ. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో 2 ఎంపీ స్థానాల్లో, అలాగే మరికొన్ని చోట్ల ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఎస్డిపిఐ తన అభ్యర్థులను నిలబెట్టి ప్రధాన రాజకీయ పార్టీలకు అంటే అటు బీజేపీ, ఇటు టీడీపీ, వైసీపీకి సవాలు విసిరబోతుంది. మరి ఈ నేపథ్యంలో మరి నంద్యాల జిల్లాకు సంబంధించి 2014 ఎన్నికల్లో కూడా మరి ఎస్డిపిఐ తన సత్తా ఏంటో నిరూపించింది. దాదాపుగా 6,000కు పైగా ఓట్లు సాధించి మరి అప్పటి కాంగ్రెస్, ఆనాటి వైసీపీ, టీడీపీలకు తన సత్తా ఏమిటో నిరూపించి ప్రజల్లో తాను కూడా ఉన్నానంటూ స్పష్టం చేసింది ఎస్డిపిఐ. మరి 2019 ఎన్నికలు అయిపోయి మరి ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్డిపిఐ పార్టీ తరఫున ఫాజిల్ దేశాయ్ ఆ పార్టీ తన అభ్యర్థిగా నిలబెట్టింది. మరి ఈ నేపథ్యంలో ఫాజిల్ దేశాయ్కి సంబంధించినటువంటి మరి నంద్యాలలో ఎస్డిపిఐ తరఫున జరిగే కార్యక్రమాలు ఏంటి, ఎస్డిపిఐ ఓట్లను ఎలా ఆకర్షించబోతుంది, ప్రధానంగా ఆర్థిక బలం, అర్ధబలం, అంగబలం ఉన్నటువంటి టీడీపీ అలాగే వైసీపీ, బీజేపీ నేతలను ఎలా ఎదుర్కొనబోతుంది, మరి ఎస్డిపిఐ ముఖ్యంగా మైనార్టీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి నంద్యాలలో వారికి ఎలాంటి సందేశం ఇవ్వబోతుంది, ఎలాంటి హామీ ఇవ్వబోతుంది అనే విషయాన్ని ప్రస్తుతం మనతో ఎస్డిపిఐ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఫాజిల్ దేశాయ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎన్నికల వ్యూహం ఎలా ఉంటుంది, ఎన్నికల్లో మరి ఎలా చేస్తారు, ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, మరి ప్రజలకు ఇచ్చినటువంటి స్పష్టమైన హామీ ఏమిటి, నంద్యాలలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, ఇలా అనేక విషయాలపై ఈరోజు మనం ఫాజిల్ దేశాయ్ గారితో చర్చించబోతున్నాం. సార్ నమస్తే. అస్సలాము అలైకుం. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ పేరులోనే చాలా బలం ఉంది. డి అంటే డెమోక్రటిక్ కావచ్చు, డి అంటే డామినేషన్ కూడా కావచ్చు. మరి ఈ నేపథ్యంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఫాజిల్ దేశాయ్ మరి ప్రజల్లో ఎలా వెళ్ళబోతున్నారు, మీకున్న ప్రణాళిక ఏంటి, ప్రచార కార్యక్రమాల్లో ప్రధాన రాజకీయ పార్టీలను ధీటుగా ఎలా ఎదుర్కోగలుగుతారు? మంచి క్వశ్చన్ జాకీర్ భాయ్ గారు. ఈ ఎన్నికలు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి నంద్యాలలో కొత్త ఏమి కాదు. 2014 నుంచి మేము పోటీలో ఉన్నాం. 2014 మీరు ఎప్పుడే చెప్పారు, చాలా వరకు ఓట్ బ్యాంక్ కూడా మేము తీసుకోగలిగామనేది. నంద్యాలలో రీసెంట్గా 2014, 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేశాం. ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నాం. ప్రధాన పార్టీలు ఇంతకు ముందుకులాగే ఇప్పుడు కూడా డబ్బే ప్రధాన మూలాధారంగా నేడు ఈసారి కూడా వాళ్ళు బరిలో దిగబోతున్నారు. కానీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మాత్రం శ్రమను, కష్టాన్ని నమ్ముకొని పనిచేసే పార్టీ. మాది ఒక పటిష్టమైన ప్రణాళిక విధానం అనేది స్టేట్ లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్, బ్రాంచ్ లెవెల్ వరకు ఉంటుంది. మంచి కమిటీస్, ఒక స్ట్రక్చర్ అనేది మా పార్టీలో ఉంటుంది. అలా ఉండడం వల్ల పని చేయడం మాకు చాలా సులభతరం అవుతుంది. డబ్బుతో పాటు క్యాడర్ కష్టం, నాయకుల కష్టం, ఈ 3 కలిపి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గ్రౌండ్ లెవెల్లో వెళ్తుంది. ఇప్పుడు ప్రధానంగా ఇటు వైసీపీ, అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఆ ఇద్దరికి తోడు కేంద్రంలోని బీజేపీ కూడా తోడే కూటమి ఏర్పడింది. మరి ఈ కూటమిని ఎదుర్కోవడానికి మీ సామర్థ్యం, మీ సత్తా సరిపోతుందంటారా? తప్పకుండా మేము కష్టాన్ని నమ్ముకుని, ఇప్పుడే చెప్పాను కదా, మా శ్రమని మేము కష్టాన్ని నమ్ముకుని పనిచేస్తున్నాం. ప్రధానంగా ప్రజా సమస్యలు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధానంగా పోరాడేది ఒక కమ్యూనిటీ. మనందరికీ తెలిసిన విషయమే, భారతదేశంలో పేద, బడుగు, బలహీన వర్గాలు, క్రిస్టియన్స్, ముఖ్యంగా ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దురాగతాల గురించి మీకు అందరికీ తెలిసిందే. ప్రధానంగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన ముస్లిం కమ్యూనిటీ సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యలపైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, క్రిస్టియన్స్ సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యలపైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, దళితులు వాళ్ళు కూడా సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదుర్కొంటున్న దాడులపైన
ప్రధాన ఎజెండాగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళ హక్కుల సాధనకై వాళ్ళపై జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనునిత్యం గ్రౌండ్ లెవెల్లో దిగి పోరాటం చేస్తూ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన మాట ఏమిటంటే ప్రధాన అధికార పక్షం టీడీపీ మరియు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలను నిందాలలో పోటీ చేయబట్టిన వారిని మీరు ఎలా ఎదుర్కొంటారని చెప్పుకుంటున్నారు. చాలా కష్టం ఏం కాదు సార్. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఓపెన్ ఎజెండా ప్రజా సమస్యలు. ఇప్పుడు అధికార పక్షం 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన ముగిసింది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు, నవరత్నాలు ఈ 3 వాటిపైన ఈ యొక్క పరిపాలన విధానం 5 సంవత్సరాలు నడిచింది. 99% మేము సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేశామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. వాళ్లకు మేమేసే ప్రశ్న ఏమిటంటే ఒక్కటే, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల, మీరు ఇచ్చిన ఉచిత పథకాల వల్ల, మీరు ఇచ్చిన నవరత్నాల వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో ఏం మార్పు వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సుమారు 10 లక్షల కోట్లు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుని వచ్చింది. ఆ అప్పు ప్రజల మీదనే ఆ భారం పడేది కూడా. ఆ భారం మోయాల్సిందిగా సామాన్య ప్రజలే. మీరు ఇచ్చిన ఈ సంక్షేమ పథకాల వల్ల ఏమైనా సామాన్య మధ్యతరగతి కుటుంబాల ప్రజలలో తలసరి ఆదాయం ఏమైనా పెరిగిందా? లేదు. వాళ్ళ పిల్లలకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించినారా మీరు అంటే లేదు. మీరు ఈ అభివృద్ధి ఏం సాధించారని నేను ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల క్రితము సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా 5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ పరిస్థితులు అలాగే ఉన్నాయి. మేము చూస్తున్నాం గాంధీ చౌక్లో పూలు అమ్ముకునే వాళ్ళు ఇప్పటికీ కూడా అక్కడే కూర్చొని పూలు పండ్లు అమ్ముకుంటున్నారు. బండ్ల మీద ముస్లిం కమ్యూనిటీ చెందిన చాలామంది యువత బండ్ల మీద పండ్లు అమ్ముకునేటోళ్ళు, వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, పనులు చేస్తున్న వాళ్ళు ఇప్పుడు కూడా అవే పనులు చేసుకుంటున్నారు. అభివృద్ధి అంటే ఒక కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా, నైతికంగా ఎదగాలి. అలాంటి అభివృద్ధి మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే కనపడలేదు. మరి ఇప్పుడు నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి చూస్తే వైసీపీ నేతలు అంటే ముఖ్యంగా అధికార పార్టీ నేతలు మరి నంద్యాల నియోజకవర్గంలో మేము చేస్తున్న అభివృద్ధి ఇది కాదా అభివృద్ధి అంటూ చేసుకున్న ప్రచారాలు మనం చూస్తున్నాం. మరి వాళ్ళు చేసింది అభివృద్ధి కాదంటారా? ఇంతకుముందే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు 100 రోజుల 100 ఫోటోలు అభివృద్ధి నమూనాలకు చెందినటువంటి 100 ఫోటోలు రిలీజ్ కూడా చేయడం జరిగింది. అప్పుడే నేను ప్రశ్నించారు, మీరు రిలీజ్ చేసిన 100 అభివృద్ధి ఫోటోల నమూనాలు అభివృద్ధి అంటే ఒక సామాన్య మనిషి, సగటు మనిషి, సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తులు వారికి ఏదైనా వాళ్ళ తలసరి ఆదాయం ఏదైనా పెరిగి వాళ్ళు ఎవరైనా అభివృద్ధిలోకి వచ్చినారా అని నేను ప్రశ్నించడం జరిగింది. ఇది ఏ ప్రభుత్వం అయినా కానీ మౌలిక వసతులకు ప్రజానికానికి కల్పించాలి. అది ప్రాథమిక హక్కులు. వాళ్ళకి మౌలిక వసతులు, రోడ్లు వేయడం, కాలువలు వేయడం, డ్రైనేజీలు కట్టడం, మీరు ఈ సేవా సచివాలయాలు కట్టడము, ఇవన్నీ ఒక మనిషి నైతికంగా, ఆర్థికంగా ఎదగడానికి, అభివృద్ధి జరగడానికి మీరు మౌలికంగా జరిగే అభివృద్ధి వేరు, మౌలికంగా చేసిన అభివృద్ధి వేరు. ప్రజలకు మీరు సంక్షేమం ఇచ్చారంటున్నారు కదా, అది సంక్షేమం ఏమిటని నేను అడుగుతున్నాను. మీకు సంక్షేమం ఏం జరిగింది అంటే కేవలం డబ్బు ఇచ్చేస్తే ఒక అమ్మ ఒడి అని, అమ్మ ఆసరా అని, లేకుంటే ఏదో ఆసరా అని డబ్బులు ఇచ్చేస్తే ఆ కుటుంబం నైతికంగా, ఆర్థికంగా ఎదుగుతుందా? ఎదగదు. ఒక కుటుంబము ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే, ఒక మనిషిని మీరు ప్రభుత్వం ఏటిగట్టుపైన తీసుకొని చేపలు పట్టి తినిపిస్తుంది. కానీ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏమిటంటే చేపలు ఎలా పట్టుకొని తినాలి అనేది నేర్పిస్తే రేపొద్దున మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎలా బతకాలో వాళ్ళకి తెలుస్తుంది. అది మా కాన్సెప్ట్. మరి ఇప్పుడు ఇటీవల వైసీపీ నాయకులు గాంధీ చౌక్ వేదికగా బస్ యాత్ర జరిగింది. ఈ బస్ యాత్ర సందర్భంగా మరి మాజీ మంత్రి వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి గారు ఒక సంచలన ప్రకటన చేశారు. తమిళ్లో ఆట మొదలైంది అనే ఒక డైలాగ్ మీరు వినే ఉంటారు. దానిపై మీ కామెంట్. అప్పట్లో ఆయన శిల్పా మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలా నంద్యాలలో దుర్మారమే రేపాయి. మేము కూడా విన్నాం ఆ మాటలు. ఆ మాటలే కాదు, ఇంతకుముందు కూడా ఆయన నోరు జారి చాలా మాటలు అనడం జరిగింది. 2014లో కూడా అదే కమ్యూనిటీకి సంబంధించి కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు మైనారిటీలు వాళ్ళకు గుణపాఠం చెప్పడం జరిగింది. అది గుణపాఠంగా తీసుకొని ఆయన ఏమైనా మారారా అనుకుంటే అప్పుడు రాజకీయ సన్యాసం తీసుకొని మళ్ళా 2024 ముందరకు వచ్చేసి ఆయనకు నంద్యాల రాజకీయ గ్రౌండ్ ఎంత వేడిగా ఉంది, ఎలా ఉంది అని కూడా తెలియదు అనుకుంటాను.
ఆయన మాటలు మాట్లాడేటప్పుడు తడబడి మాట్లాడటము, అదే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అని చెప్పడం చాలా దారుణమైన పరిణామం. అది చాలా బాధాకరమైన విషయం. అలాంటి పరిస్థితులు ఏమీ నంద్యాలలో లేవు. ఆయనకు రాజకీయ సన్యాసం ఏదో హ్యాంగ్ ఓవర్ అయినట్టుంది అనుకుంటాను నేను. ఏమీ గ్రౌండ్ తెలియకుండానే బయటకు వచ్చేసి అలా బయటకు వచ్చేసి ఒకేసారి బయటకు వచ్చేసి అలా మాట్లాడడం వల్ల ఆ మాటలు వచ్చాయని నేను భావిస్తున్నాను. అప్పట్లో ఆ మాటల గురించి మేము కూడా ఏం రాజకీయంగా అదేది చేయలేదు. ఎందుకంటే ఆయన బయట నుంచి ఎప్పుడో 5 సంవత్సరాల లోపల ఉండి బయటకు వచ్చిన మాటలే వింతే కానీ నిజంగా వాళ్ళు ఏమీ ఇలా చేయాలనుకుని చేయలేదనుకుంటాను. ఓకే, మరి నంద్యాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో 42 వార్డులో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? ఆ సమస్యల పరిష్కారానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక? నంద్యాలలో ఈ 42 వార్డులలో మీరు చూసుకున్నటువంటి అభివృద్ధి మీరు కళ్ళ ముందనే కనిపిస్తుంటుంది. నేనేం మాట్లాడతానంటే, ఈ ఓల్డ్ సిటీ వరకు అటువైపు ఎటువంటి అభివృద్ధి ఉంది, ఈ ఓల్డ్ సిటీని వదిలేసి న్యూ సిటీ వైపు ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? నేనేం చెప్తానంటే, ఒక అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు ఏ పరిస్థితుల్లో అయినా కానీ నంద్యాలలో దేనికైనా కానీ ఎవరైనా అంటే మీరే బాధ్యులు. ఒక కమ్యూనిటీ ఓల్డ్ సిటీలో మొత్తం మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటే అక్కడ ఎకనామికల్గా అక్కడున్న వ్యక్తులు, అక్కడున్న కుటుంబాలు ఎకనామికల్గా ఎలా ఎదగాలి, వాళ్ళని డెవలప్మెంట్ రిసోర్స్ ఆ కమ్యూనిటీలో ఈ డెవలప్మెంట్ రిసోర్స్ ఎలా పుట్టించాలనేది కూడా ఆలోచించాలి ఒక నాయకుడు. మీరు ఇక్కడ చూస్తే ఎకనామికల్గా ఏ రోడ్ల వైపు చూసినా కానీ మంచి షాపింగ్ కాంప్లెక్స్, సెటర్స్ అభివృద్ధి ఎలాగైతే ముందు సెటర్స్ ఉండి అభివృద్ధి ఎలా జరుగుతుంది, వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి, వాళ్ళు వ్యాపారాలు చేసుకుని ఎలా బ్రతుకుతున్నారు, ఇటువైపు చూసుకుంటే అటువంటి పరిస్థితులు ఏం లేవు. మీరు ఆ విధంగా అక్కడున్న ఏరియాలలో మంచి రోడ్లను వేసి ప్రధాన రహదారులకు ముందున్న ఇళ్లను కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సంప్రదింపులు జరిగి ఎకనామికల్ గ్రూప్గా ఎలాగైతే వాళ్ళకి అభివృద్ధి చేయాలో అది చేయాలి. వాళ్ళు అలాంటిదేం జరగలేదు. అలా జరగడం వల్ల ఏమవుతుందంటే అక్కడున్న ఏదైతే లో క్లాస్ అంటే మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా ఎదలేకపోతున్నారో వాళ్ళకి ఎదగడానికి మంచి అవకాశం జరుగుతుంది అక్కడ. మరి ఇప్పుడు నంద్యాలకు సంబంధించి చూసుకుంటే దాదాపుగా ముస్లిం సామాజిక వర్గం చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ముస్లిం సామాజిక వర్గం ఉన్నప్పటికీ ఆ యొక్క ముస్లిం సామాజిక వర్గం నుంచి ఒక మంచి నేతను ప్రజలు ఎందుకు లేకపోతున్నారు? ఉన్న నాయకులు సహకారం లేకుంటే ఉన్న నాయకులు తమ స్వార్థ ప్రయోజనం అంటారు. నేనేం చెప్తానంటే 1925 మనందరికీ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. ఇజ్రాయెల్ ఒక దేశం ఉంది. 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ చేతిలో చావు దెబ్బ తినింది ఆ కమ్యూనిటీ, యూదుల కమ్యూనిటీ చావు దెబ్బ తిని ఆ తర్వాత ఇటువంటి పరిస్థితులు మాకు రాకూడదని భీష్మించి 70 సంవత్సరాలలో యావత్ ప్రపంచానికి శాసిస్తున్న దేశాలు అమెరికా, ఇంగ్లాండ్ ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలను కూడా కనుసైగలతో శాసించే స్థాయికి ఇజ్రాయెల్ చేరుకుంది. కానీ దశాబ్దాలుగా చావు దెబ్బలు తింటున్న ఈ కమ్యూనిటీ భారతదేశంలో ఆ కమ్యూనిటీలో ఒక బలమైన నాయకత్వ నిర్మాణం జరగలేకపోయింది. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మీకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కమ్యూనిటీకి రాజకీయానికి చాలా దూరంగా ఉంచడం జరిగింది. ఒక ప్రణాళిక ప్రకారంగా రాజకీయానికి చాలా దూరంగా ఉంచడం వల్ల ఆ కమ్యూనిటీ రాజకీయంగా ఎదగలేకపోయింది. ఇప్పుడు ఉన్న నాయకత్వం కూడా ప్రధాన రాజకీయ పార్టీలకు తొత్తులుగా పనిచేయడానికి మారిపోయే తప్ప తన కమ్యూనిటీకి నాయకత్వానికి ఎలా తయారు చేయాలా, నాయకత్వం ఎలా మేము నిలబెట్టుకోవాలా అనే వేలో మాత్రం ఈ కమ్యూనిటీ వెళ్ళలేదు. ఆ కమ్యూనిటీల నుంచి వచ్చే నాయకత్వం కూడా అలా ప్రవర్తించలేదు. అందుకనే ప్రతి ఒక్క విషయం ఏమిటంటే గ్రహించలేకపోయింది ఈ కమ్యూనిటీ. ఏమిటంటే ప్రతి ఒక్క విషయం రాజకీయంతో ముడిపడింది. ప్రతి ఒక్క విషయం ఏమైందంటే ఇవాళ రాజకీయంతో ముడిపడింది. ఎలా అంటుంది ఎగ్జాంపుల్, గ్యాన్వాపి మస్జిద్ గురించి చెప్పాలనుకుంటే ఆ మస్జిద్ అనాదిగా ఏం చేస్తున్నారంటే అక్కడ నమాజులు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అక్కడ రాజకీయం ఎంటర్ అయింది. ఒక రాజకీయం ఎంటర్ అయ్యి అక్కడ అడ్డుకట్టు వేసి ఇప్పుడు నమాజ్ చేసుకుని పోవాలంటే మనకు పవర్ కావాలి. అలా ప్రతి ఒక్క విషయంలో రాజకీయం ఎంటర్ అయింది. రాజకీయం ఎంటర్ అయినప్పుడు ఈ కమ్యూనిటీ రాజకీయంగా దూరం ఉన్నప్పుడు
వారిపైన అణిచివేత గురి కాకుండా ఆ కమ్యూనిటీ ఎలా ఉంటుందండి? అందుకనే ఇటువంటి పరిస్థితుల్లో నుంచి ఆ కమ్యూనిటీ బయటికి తీసుకురావాలా, ఆ కమ్యూనిటీకి నాయకత్వం లోపం ఉన్న ఆ నాయకత్వాన్ని పూడ్చి ఆ కమ్యూనిటీ నాయకత్వం ఆ, అందించాలనే ఉద్దేశంతోనే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది. మరి ప్రజెంట్ రాబోయే ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా 3 పార్టీలు కూటమి ఏర్పడ్డాయి, బీజేపీ, టీడీపీ, జనసేన. మరి ఈ నేపథ్యంలో ఈ 3 కూటములకు సంబంధించి అభ్యర్థులను ఎస్డిపిఐ నిలబడి తట్టుకోగలుగుతుందా? తప్పకుండా సార్, ఇంతకుముందు కూడా మేము తట్టుకొని నిలబడ్డాము. మాకు ప్రధాన బలం ప్రజాబలం. ఎందుకంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇంతకుముందే మీరు చెప్పారు ఎలా పనిచేస్తారు మీరు, డబ్బే ప్రధానాంశంగా పనిచేస్తున్న ఈ పార్టీల్లో మధ్యలో అంటే మా అంగబలం, మా బలం సామాన్య ప్రజలే సార్. వాళ్ళ దగ్గర నుంచే మేము డబ్బులు వసూలు చేసి వాళ్ళ కోసమే పని చేసుకుంటూ పోతుంటాం. కాబట్టి వాళ్ళని నమ్ముకునే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వీరితో పోరాడడానికి సిద్ధమైంది. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా నిస్వార్థంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తమ సేవా కార్యక్రమాలు నిందల పట్టడంలో చూస్తుంది. కరోనా సమయంలో కూడా ఎంతోమంది చనిపోతే కులమతాలకు అతీతంగా ఎంతోమందికి దహన సంస్కారాలు దగ్గరుండి, సొంత బంధువులు కూడా దగ్గరే రాని పరిస్థితుల్లో అక్కడికి కూడా వెళ్ళి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు ప్రాణాలకు తెగించి సైతం వారి యొక్క దహన సంస్కారాలు నిర్వహించడం జరిగింది. ఆంధ్ర దేశవ్యాప్తంగా ఎందరో పెద్ద పెద్ద మనుషుల ఎంతోమంది ప్రజల మన్ననలు కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అందుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళని ఎదుర్కోవడం అంటే ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రశ్నిస్తుంది ఏంటంటే ఒకటే సార్, చంద్రబాబు నాయుడు గారు 2019, 2014 ఎలక్షన్లలో ఇదే బీజేపీ పార్టీకి, ఇదే నరేంద్ర మోడీకి కరువుడు కట్టిన ఉగ్రవాది అని చెప్పడం, బీజేపీ పార్టీ వస్తే మైనార్టీల బతుకులు ఛిద్రమైపోతాయని చెప్పడం, వాళ్ళకి నేను అండగా ఉంటానని చెప్పడం, చాలా మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో విచ్ఛిన్నకర శక్తి ఏదైతే బీజేపీ ఉందో విచ్ఛిన్నకర శక్తి సార్. గతంలో మేము చూసాము కర్ణాటకలో అపోజిషన్ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారాన్ని కూల్చివేసి తను అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల పాటు అక్కడ ఉన్న ముస్లిం మైనార్టీలపైన, దళితులపైన, అణగారిన వర్గాలపైన ఎటువంటి దురాగతాలకు పాల్పడిందో మనమందరం చూసాం. అటువంటి విచ్ఛిన్నకర శక్తికి తన రాజకీయ లబ్ధి కోసం మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం తీసుకురావడం చాలా దారుణమైన పరిణామం. వీళ్ళు భవిష్యత్ తరాల ముందు తప్పకుండా వీళ్ళు జవాబు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం సివిల్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ ప్రవేశపెట్టింది. మరి సిఏఏ అమలు చేయబోతుందని చెప్పిన సందర్భంలో మరి చాలా పార్టీలు దేశంలో వ్యతిరేకిస్తున్నాయి. కానీ ప్రధానంగా జనసేన, టీడీపీ కూడా వాటిని సమర్థించడం ఎంతవరకు సమంజసం? దీనికి సంబంధించిన ముందు గతంలో వైసీపీ నాయకత్వం కూడా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా దాని గురించి అనుకూలంగా మాట్లాడారు. మరి సివిల్ అమెండ్మెంట్ యాక్ట్ మరి నిజంగా ముస్లిం సామాజిక వర్గానికి నష్టమా లేకుంటే దేశానికి నష్టమా? ముస్లిం సామాజిక వర్గానికి ఈరోజు భారతదేశంలో ఈ సామాజిక వర్గం పరిస్థితి ఎలా ఉందంటే, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా నష్టం ఎవరికంటే ఆకుకే. అటువంటి పరిస్థితుల్లో ఈ కమ్యూనిటీ మన భారతదేశంలో మనుగడ కొనసాగిస్తుంది సార్. సిఏఏ అనేది వీళ్ళు ఒక రాజకీయ ఎత్తుగడగా వాడుకుంటున్నారు. ప్లస్ ఆ కమ్యూనిటీకి దీనివల్ల నష్టమే, 100% నష్టమే. ఎందుకంటే గతంలో సిఏఏ తీసుకుని వచ్చినప్పుడు 2019 ఎలక్షన్లో మన సౌత్ ఇండియాకు సంబంధించి కేరళ ప్రభుత్వం, మన తమిళనాడు ప్రభుత్వం దీనికి ముందుగానే వ్యతిరేకించాయి, పార్లమెంట్లో కూడా వ్యతిరేకించాయి. కానీ మన వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమర్థించడం జరిగింది. టీడీపీకి చెందిన ప్రభుత్వం కూడా అప్పుడే సమర్థించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఎన్నో ఉద్యమాలు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చెలరేగడంతో మనం చేద్దామని జగన్మోహన్ రెడ్డి మాట వరుసగా చెప్పడం జరిగింది. పార్లమెంట్లో సపోర్ట్ చేసి ఇక్కడికి వచ్చి వ్యతిరేక తీర్మానం చేయడం అనేది జరగని పని. అది ఎందుకంటే అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు మనీ లాండరింగ్ కేసులో 16 నెలల పాటు జైల్లో ఉండొచ్చారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎలాగో టార్గెట్ చేస్తుంది, జైలుకి ఎలా వెళ్ళాల్సి వస్తుంది భయపడి అన్కాన్స్టిట్యూషనల్ లాస్ బీజేపీ ఏదైతే తీసుకుని వస్తుందో పార్లమెంట్లో, దానికి తూచా తప్పకుండా మేము సిద్ధం అని మోకాళ్ళ మీద నిలబడి ఈ యొక్క పార్టీలు అక్కడికి సైన్లు చేసి వస్తున్నాయి.
కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మేము ముస్లింల పక్షపాతి పార్టీలము, ముస్లింలకు మేలుకోలే వాళ్ళమని ముస్లింలకు టకోరా వేసే పనులు వీళ్ళు చేస్తున్నారు. కానీ మొన్న అమిత్ షా ఇటీవల తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ను తాము మళ్ళీ అధికారంలోకి వస్తే తీసేస్తూ ఉన్నారు. నిజంగా రిజర్వేషన్ల పైన బీజేపీ వైఖరి కరెక్ట్ అంటారా? కరెక్ట్ సార్. వాళ్ళు రిజర్వేషన్ ముస్లింల రిజర్వేషన్సే కాదు, ఎస్సీ ఎస్టీ చెందిన రిజర్వేషన్లు కూడా ఇండైరెక్ట్గా ఇప్పుడు చూడండి మీరు. కానీ ఇక్కడ చెప్పింది ఓన్లీ ముస్లింలది చేస్తామని చెప్పింది. లేదు, వాళ్ళు టార్గెట్ ప్రధానంగా రిజర్వేషన్ల పైన లబ్ధి పొందుతున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మనందరికీ తెలుసు. మన భారతదేశంలో ఈ యొక్క సిస్టమ్ని తీసేయడానికి ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ వ్యవస్థను ముందుకు తీసుకుని వస్తుంది. ప్రధానంగా మన భారతదేశానికి చెందిన పబ్లిక్ సెక్టార్స్ మనందరికీ తెలుసు. బిఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా, రైల్వే, కాలేజెస్, హాస్పిటల్స్, ఏదైతే పబ్లిక్ సెక్టార్స్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్స్ ఉన్నాయో వీటన్నిటిని ప్రైవేటీకరణ చేసుకుంటూ వస్తుంది. అంటే వాటిలో ఆ యొక్క సెక్టార్లలో రిజర్వేషన్ల మీద మనుగడ కొనసాగిస్తున్న కమ్యూనిటీలు ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లకు వచ్చేసరికి రిజర్వేషన్లు ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి. అలా వాళ్ళని టార్గెట్ చేస్తూ ముస్లింలకు ఏవైతే రిజర్వేషన్లు కల్పించబడ్డాయో రాజకీయ లబ్ధి కోసం ఓపెన్గా వాళ్ళ యొక్క రిజర్వేషన్లు, తెలంగాణలో ఎలక్షన్లు కాబట్టి అమిత్ షా వచ్చేసి డైరెక్ట్గా రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పడం అదొక రాజకీయ ఎత్తుగడ. ఆ తర్వాత ఈ యొక్క బండి జంత ఎవడైతే ఉన్నాడో మసీదులను తవ్వుతాం, శివం వస్తే మాది, శవం వస్తే వారిది అని చెప్పడం, అటువంటి పార్టీల పక్షాన నేడు చంద్రబాబు నాయుడు గారికి నిలబడి ఇంతకుముందు నరేంద్ర మోడీ గారిని కరడు కట్టిన ఉగ్రవాది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అటువంటి పార్టీల పక్షాన నిలబడి సిఏఏ ఏం తప్పు కాదని చెప్పడం చాలా దారుణమైన పరిణామం. సరే, సిఏఏ తప్పు కాదన్నప్పుడు మీరు రెండు క్వశ్చన్లు మీకు అడుగుతాను. ప్రధానంగా ఇప్పటి వరకు మీరు ఈ కమ్యూనిటీ ఏం భయపడాల్సిన అవసరం లేదు, సిఏఏ ఎటువంటి ప్రమాదం కాదని చెప్పిన మీరు ఇప్పటి వరకు ఎంతమంది ముస్లిం మైనారిటీలకు మీరు సీట్లు కేటాయించారు? లేదు. ఇంతవరకు మీరు ఆ యొక్క కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపైన, సామాజిక పరిస్థితులపైన మీరు ఎందుకు మాట్లాడలేదు? అది నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు రెండు నాలుకల ధోరణి, నాలుకకు నరం లేనంటారు, అటువంటి రెండు నాలుకల ధోరణి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, మీరు ఎవరైతే ముస్లిం మైనారిటీలు మన పార్టీలో టీడీపీలో ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇండైరెక్ట్గా మీరు పార్టీ విడిచి వెళ్ళిపోండి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. మాకు తెలుసు, ఎందుకంటే కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ అనే ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ బీజేపీతో ఎప్పుడైతే అలయన్స్ అయిందో ఆ పార్టీలో ఉన్న ప్రధానమైన ముస్లిం మైనారిటీ నాయకులు అందరూ రాజీనామా చేసేసి బయటకు వచ్చారు. కానీ అటువంటి పరిస్థితులు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి లేవు. మరి ప్రస్తుతం మరో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ఇటు ప్రధాన రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టో ప్రకటిస్తూ దాదాపుగా 6 గ్యారెంటీలను ఒకరు, 7 గ్యారెంటీలు ఒకరని హామీలు ఇవ్వబోతున్నాయి. మరి ఎస్డిపిఐ పార్టీ తరఫున ప్రజలకు మీ మేనిఫెస్టోగా ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా వాళ్ళ గురించి ప్రధాన పార్టీలు ఏవైతే వైసీపీ, టీడీపీ ఉన్నాయో వారి యొక్క మేనిఫెస్టోలు మీ గతంలో కూడా చూసుకుంటే, ఇప్పుడు కూడా చూసుకుంటే, ఆ యొక్క మేనిఫెస్టోకి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రెవెన్యూ ఇన్కమ్కి ఏమాత్రం సంబంధం ఉండదు సార్. ఒక నాయకత్వం అనేది, ఒక పార్టీ ఏదైనా అంటే, ఒక పవర్ ఏదైనా ఉందంటే, ఆంధ్ర రాష్ట్రానికి పరిపాలించే వ్యవస్థ ఏదైనా ముందుకు వచ్చినప్పుడు ఆ వ్యవస్థ ఏం చేయాలంటే, రాష్ట్రంలో ఎటువంటి సహజ వనరులు ఉన్నాయి, ఆ వనరులను ఉపయోగించి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి, ఇన్కమ్ని ఎలా తీసుకొని రావాలి, అలా తీసుకుని వచ్చి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎలా డెవలప్మెంట్ చేయాలి, దానిపైన మేనిఫెస్టో తయారు కావాలి. యాక్చువల్గా ఇప్పుడు ఆ ప్రభుత్వాలు విడుదల చేస్తున్న మేనిఫెస్టోలు చూస్తే మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులకి ఆ మేనిఫెస్టోకి ఎటువంటి సంబంధం ఉండదు. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. దానికి ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, అప్పులు తీసుకురావడం ఈజీ, అప్పులు తీసుకుని రావాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి. దాంట్లో ఎన్నో భాగవతాలు, ఎన్నో అక్రమాలు జరిగి ఎంతోమంది నాయకులు, ఒక్కొక్క ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలంటే 50 నుంచి 100 కోట్లు ఖర్చు చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి
ధనిక పార్టీ కూడా కాదు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టో మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులను ఇంకా చాలు మేనిఫెస్టో ఇంకా తయారు చేయలేదు. త్వరలోనే మేనిఫెస్టో కూడా మనం ప్రకటిస్తాం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా. మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులను బట్టి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఒక కమ్యూనిటీ, ఒక సమాజం, లేకుంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రజలు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు ఆర్థికంగా నైతికంగా ఎలా ఎదగాలి, ఈ ప్రభుత్వాలు ఎలాగైతే ఏటి గట్టి మీద కూర్చోబెట్టి చేపను పట్టి తినిపిస్తున్నాయో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా చేపను పట్టి ఎలా తినాలి అది నేర్పించడానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. ఓకే, మరి ఇప్పుడు రానున్న ఎన్నికల సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజలకు ఎలాంటి సూచన చేస్తుంది, ఎలాంటి పిలుపు ఇవ్వబోతుంది? సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి నన్ను ఎప్పుడైతే ప్రకటించారో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇన్ఛార్జ్గా నంద్యాల పట్టణానికి, సుమారు 2-3 నెలలుగా నేను పబ్లిక్లో తిరుగుతున్నాను సార్, క్యాన్వాసింగ్ చేస్తున్నాను. దాదాపుగా నంద్యాల మొత్తం తిరిగాను, కొన్ని వేల మందిని కలిశాను, ఎంతోమందిని కలిసి వారి దగ్గర నుంచి వారి యొక్క సూచనలు కూడా తీసుకున్నాను సార్. ఎవరితో మాట్లాడినా కానీ 5 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నాయి కదా, ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు 99% ఇంప్లిమెంట్ చేసేసాము, మేము ఇచ్చేసాము, ప్రజాభివృద్ధి జరిగింది అని చెప్తున్నారు కదా, అలాంటి అభివృద్ధి ఏమైనా జరిగిందా, మీ ఇంట్లో మీ ఇన్కమ్తో మీరు సంతోషంగా బ్రతుకుతున్నారా అంటే నేను కలిసిన 1000 మందిలో 5% కూడా సరైన జవాబు ఇవ్వలేకపోయినారు సార్. ఇంతవరకు 5% ప్రజలు కూడా అప్పులు లేకుండా ప్రశాంతంగా బ్రతకడాన్ని నేను చూడలేదు. ఏం అభివృద్ధి జరిగింది? మరి మీరు ఏం చేస్తారు నెక్స్ట్ మరి అభివృద్ధికి సంబంధించి? అందుకని నేను చూస్తున్నాను, నంద్యాల పట్టణంలో హ్యూమన్ రోస్ సృష్టించి నంద్యాలను అభివృద్ధి చేసే విధంగా పక్క ప్రణాళిక విధానం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. మౌలిక వసతులతో పాటు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు నైతికంగా ఆర్థికంగా ఎలా ఎదగాలి, ఆ సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో ప్రధానంగా మహిళలు, వారికి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా ఎదిగేటట్టు ప్రోత్సహించడానికి మనమందరం చూస్తున్నాము. ఇక్కడ ఏదో కమ్యూనిటీ డెవలప్మెంట్ అని మన ప్రభుత్వం ఏదో చూస్తే ఏ ప్రభుత్వం చూసినా కానీ మహిళలకు టైలరింగ్ నేర్పించడానికే పోతున్నారు మిషన్లు ఇప్పించి. ఈరోజు ఆ వ్యవస్థ ఎలా తయారైపోయిందంటే కుదేలైపోయింది టైలరింగ్ వ్యవస్థ. వాళ్ళకు ఏది అది టైలరింగ్ తప్ప మిగతా హ్యూమన్ రిసోర్స్ ఏమున్నాయని కూడా తెలియడం లేదు. కాబట్టి చాలా ఉన్నాయి, అటువంటి వైపు ఈ ప్రభుత్వాలు దృష్టి సారించాలి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దగ్గర అటువంటి ప్రణాళికబద్ధమైన విధానం ఎస్డిపిఐ దగ్గర ఉంది. హ్యూమన్ రిసోర్స్ని ఎలా సృష్టించాలి, ఇన్కమ్ ఎలా సృష్టించాలి, వాటిని ఎలా జనరేట్ చేయాలి, పబ్లిక్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోగలగాలి అనే ప్రణాళిక విధానం ఎస్డిపిఐ దగ్గర బాగుంది. అదే ప్రజల్లోకి దగ్గరికి మేము తీసుకుని వెళ్తున్నాం కూడా. ప్రజలు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దగ్గరికి గతంలో కూడా ఇప్పుడు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఎందుకంటే 70 సంవత్సరాలుగా మన పెద్దలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు సార్. ఆ తర్వాత 40 సంవత్సరాలుగా టీడీపీ పార్టీకి ఓటేసాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తున్నాము. ఈ పార్టీలకే కదా మేము ఓట్లేసింది. ఇప్పుడు వచ్చేసి పౌరసత్వాన్ని నిరూపించుకోమంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఈ పార్టీలకు మేము ఓట్లు వేసాం కదా, ఈ నాయకులు ఎవరైతే కాంగ్రెస్, వైసీపీ, టీడీపీకి చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాకు 70 సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తున్నారయ్యా, వీళ్ళు ఎందుకు పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి అని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు సార్? దానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రశ్నిస్తారు. ఒక కమ్యూనిటీకి నేను ఇప్పుడే చెప్పాను, కేవలం మౌలిక సదుపాయాలు కల్పించడం అధికారిక లక్షణం కాదు, నాయకుని లక్షణం కాదు. ఆ కమ్యూనిటీ ప్రజలు సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా మీరు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడాలి. అటువంటి పరిస్థితులు ఈ యొక్క నాయకత్వంలో లేవు సార్. నిన్ననే చంద్రబాబు నాయుడు కూడా స్టేట్మెంట్ కూడా విన్నాను నేను, మతపరమైన విషయాలలో మేము జోక్యం చేసుకోమని చెప్తారు. అంటే ఒక కమ్యూనిటీ మతపరంగా ఏదైనా దురాఘాతాలను ఎదుర్కొంటే మీ సమస్య కాదా అది? ఆ సమస్యకి ఎదురొడ్డి నిలబడడం మీ బాధ్యత కాదా? బాధ్యతనే కదా, నిలబడాలి. కానీ మేము కేవలం మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం, మీకు రేషన్ బియ్యం కావాలంటే ఇస్తాం, ఇళ్ళు కావాలంటే ఇస్తాం, అమ్మ ఆసరా కావాలంటే ఇస్తాం. కానీ ఆ కమ్యూనిటీ పైన జరుగుతున్న దాడులు సామాజికంగా, విద్వేషంగా, మతాల పరంగా ఆ కమ్యూనిటీ పైన జరుగుతున్న దాడులపై మీరెందుకు నోరు మాట్లాడు? అందుకని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వీరి హక్కుల సాధన కోసం ప్రధానంగా ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్లు, పేద బడుగు బలహీన వర్గాలపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, మతాన్ని బూచిగా చూపి వారిపైన చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పోరాడుతూ వస్తుంది. చూశారుగా, నంద్యాల ఎస్డిపిఐ అభ్యర్థి
ఫాజిల్ దేశాయ్ గారి అభిప్రాయం. గతంలో కరోనా సమయంలో అందరూ ఇంట్లో కూర్చుంటే కానీ ఎస్డిపిఐ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చేసి ఆ కరోనా సోకిన వ్యక్తిని సైతం ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఒకవేళ చనిపోతే దహన సంస్కారంలో అంత్యక్రియల గురించి ఇచ్చారు. మరి అలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఎస్డిపిఐ ఖచ్చితంగా ప్రజల్లో నాయకుడు కాకుండా సేవకుడుగానే ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేశారు ఫాజిల్ దేశాయ్. మరి రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ఎస్డిపిఐకి మంచి భవిష్యత్తు ఉందని ఆశిద్దాం.